యేసు ప్రభుని యాగబలికి తరలిరారండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. యేసు ప్రభుని యాగబలికి తరలిరారండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. పాపశుద్ధికై ప్రాణమిచ్చి త్యాగబుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగైనావే, మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచి జీవనదివైనావే. ఓ యేసుదేవా మా తోడై రావా, ఓ యేసుదేవా మా తోడై రావా. యేసు ప్రభుని త్యాగబలికి తరలిరారండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీపబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ దివ్యవాణి టీవీ దీపబలి పూజ స్థిరనిదాతలు కర్రే లూద్ మరియమ్మ మరియు కుటుంబ సభ్యులు, కే దేవయ్య, లక్ష్మమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, చుక్క చైతన్య, శ్రీశాంత్, చుక్క అనురాధలకు మంచి భవిష్యత్తు మరియు కుటుంబంలో మరణించిన చుక్క శ్రీవరాజు, భూలక్ష్మమ్మ, చుక్కా దాస్, కె నరసింహ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దీపబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి విద్యార్థుల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం సెయింట్ జేవియర్ చర్చ్, మురళీనగర్, హైదరాబాద్ మల్లంపేటలో నూతన గృహమును దయచేసినందులకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న మైనం సునీతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నేహ, అనుశ్రీ, చేతన్, విజయలక్ష్మి, నానమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, ఉద్యోగము, చదువులలో, వ్యాపారములో దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మైనం పరశురాం, సునీత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూద్ మర్రెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి చేర్చమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ జడ్డు బాలశౌరెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని జడ్డు తెరేసమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూద్మాత దేవాలయం భీంపల్లి రామబ్రహ్మం, భీంపల్లి మీనాకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేర్లని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం భీముడోల విచారణ కురెల్ల ఆగ్నేస్కు త్వరలో దేవుని చిత్త ప్రకారం వివాహం జరగాలని, కుటుంబంలో సమస్యలు తొలగిపోయి శాంతి సమాధానాలను దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కురెల్ల కరుణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ బాసాని
బాలారెడ్డి కస్తూరి దంపతుల కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని అభిషేక్, అనురాగల ప్రత్యేక తలంపు నెరవేర్లని కోరుతూ శిల్వనాథుని పేరుట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కొప్పుల రజనీకాంత్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సుసంజాయ్, రియానాలకు మంచి భవిష్యత్తు, రోస్ మేరీకి ఆయురారోగ్యం దయచేయమని మరియు సుబ్బారావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొప్పుల రజనీకాంత్, శరణ్య కృతజ్ఞత దీపావళి పూజను సమర్పిస్తున్నారు. సి బాలరెడ్డి, విజయ సుశీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి తలంపు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులందరిని ఆశీర్వదించమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాంట్రికల్ విచారణ తూము సుజాత, నగల సర్వేశ్వరుడు ఆయురారోగ్యం దయచేయమని, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతలు తెలుపుతూ సురేష్, సుహాసిని సంతాన భాగ్యం వసగమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాశ్రం కొమరిగిరి విచారణ బొమ్ము రాజు రాణి దంపతులు ఇరువుని దీవించి ఆశీర్వదించమని, ఆయురారోగ్యంతో నింపమని, రవీంద్ర లవ్లీని ఆశీర్వదించి కుటుంబ సభ్యులను దీవించి కరుణించి కాపాడమని, అజయ్ని ఆశీర్వదించమని, వ్యాపారంలో తోడునేటగా ఉండాలని దివ్యబలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభోదయం. మరి ముఖ్యంగా మనము పవిత్ర ధ్యాన వడకంలో 3వ రోజులోనికి ప్రవేశించి ఉన్నాము. నేటి పట్టణాలు మొదటి పట్టణంలో ప్రభు అయిన దేవుడు ఈ విధంగా నుడువుచున్నాడు, నేను మీ పాత జీవితమును జ్ఞాపకముంచుకొను, మీ పాప బ్రతుకులను నేను గుర్తించుకోను, నేను మీ తప్పులను రూపుమాపుదను, నేను మిమ్మల్ని క్షమించే దేవుడిని నుడువుచున్నాడు. 2వ పట్టణంలో పునీత పౌలు గారు సాక్ష్యమిస్తున్నారు, నేను క్రీస్తు కొరకు సర్వస్వాన్ని త్యజించి తిని, క్రీస్తే నా సొత్తు, క్రీస్తే నా సర్వస్వము, క్రీస్తు కంటే నాకు ఎక్కువ ఏమీ లేదు, నేను ఈ ప్రపంచాన్ని చెత్తగా భావిస్తున్నానని నుడువుచున్నాడు. నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ పట్ల క్షమాపణను, కారుణ్యమును, దయను, జాలిని ప్రదర్శిస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు పలికిన మాట ఏమిటంటే, నీవిక పాపము చేయకము, పవిత్రంగా నీతియుక్తంగా జీవించని ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీతో పలికాడు. మరి నేడు ప్రభు మనందరితో కూడా ఈ విధంగా పలుకుచున్నాడు, నా ప్రియ కుమారుడా, మీరు పాపమును త్యజించి పుణ్య మార్గంలో నడవండి, మీరు పాపమును విడనాడి సత్యమైన మార్గంలో మీరు జీవించండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. మానవులైన మనందరము కూడా బలహీనులము, అయోగ్యులము, పాపాత్ములము. కావున ప్రియ సహోదర సహోదరి, ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా
ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను తప్పిదములను అన్నియును గుర్తు తెచ్చుకుని ఆ ప్రభుని ముందు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, నీ కుమారుడి లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తన్ను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి నీ అనుగ్రహ సహాయంతో త్వరపడి అతని చేరుకున్నట్టుకు ఆశతో ముందుకు సాగిపోదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువు నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేనొక నూతన కార్యము చేసేదను, నేనెన్నుకొనిన ప్రజలకు నీటినెత్తును. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. సముద్రము గుండా త్రోవ చేసిన ప్రభువు, మహాజల రాశి గుండా మార్గము చేసిన ప్రభువు ఇట్లనుచున్నాడు. రథములతో గుర్రములతో కూడిన మహాసైన్యమును నాశనము గావించినదెవరు? ఆ సైన్యము నేలపై బడి మరలా లేవజాలదయ్యను. నేను దానిని దీపము వలె ఆర్పివేసి తిని, మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు, ప్రతి సంఘటనలు తలుచుకోనక్కరలేదు. ఇప్పుడు నేను ఒక నూతన కార్యము చేసేదను, అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, అరణ్య భూమిలో త్రోవ వేయుదును. నేను ఎడారిలో నదులు పారించి నేనెన్నుకొనిన ప్రజలకు నీటినిత్తును. అప్పుడు నక్కలు, నిప్పుకోళ్ళు మొదలైన వన్యప్రాణులు నన్ను గౌరవించును. ఆ జనులు నా స్తుతులను పాడువారు, వారిని నేను నా కొరకే సృజించి తిని. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతసించితిమి. మనము మిగుల సంతసించితిమి. ప్రభువు మనలను యెరూషలేమునకు మరలించుకొని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవలే కనిపించెను. అప్పుడు మనము నోరార నవ్వి సంతసముతో పాటలు పాడితిమి. అందరూ, ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతసించితిమి. మనము మిగుల సంతసించితిమి. అన్యజాతి వారును ప్రభువు వీరికి ఘనకార్యములు చేసేదనని పలికిరి. ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతసించితిమి. అందరూ,
ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగులా సంతసించితిమి. మనము మిగులా సంతసించితిమి. ప్రభు ఎండిన ఏరులు వాన నీటిలో నిండినట్లుగా మమ్ము మరలా సంపన్నులను చేయుము. కన్నీటితో విత్తెడువారు పాటలు పాడుచు పంట కోసుకొందరు. అందరూ ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగులా సంతసించితిమి. మనము మిగులా సంతసించితిమి. ఏడ్చుచు విత్తుటకు విత్తనములెత్తుకొని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు పనలతో తిరిగి వత్తురు. అందరూ ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగులా సంతసించితిమి. మనము మిగులా సంతసించితిమి. క్రీస్తును పొందుటకై సమస్తమును చెత్తగా భావించుచున్నాను. 2వ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. సహోదరులారా, లాభంగా లెక్కించుకొనదగిన వానిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువ గల దానికై, అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను. ధర్మశాస్త్రమునకు విధేయుడైనందువలన పొందదగినదనియు నాదని చెప్పుకొనదగినదనిదియు అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తునందలి విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవుని నుండి కలుగునదై విశ్వాసముపై ఆధారపడి ఉండును. ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలెనని నా కోరిక. క్రీస్తును తెలుసుకొనవలెననియు ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెననియు నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలెననియు మృత్యువు నందు ఆయనను పోలియుండు వలయుననియు మాత్రమే నా కోరిక. సాధ్యమగునేని మృత్యులలో నుండి పునరుత్థానం పొందవలెననిదే నా ఆశ. దేనిలో నేను ఉత్తీర్ణుడనైతినని కానీ పరిపూర్ణుడనైతినని కానీ చెప్పుకొనను, కానీ దాని కొరకై సదా ప్రయత్నించెదను. ఏలైనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. సహోదరులారా, నిజముగా నేను ఇప్పటికే దానిని చేరితినని అనుకొనుటలేదు. కానీ నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. ఏమన్నా గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానమును గెలుచుకొనుటకు నేనే ధ్యేయము వంకకు సూటిగా పరిగెడుదును. పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలిపే ఆ బహుమానము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నయేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములు నడుపుచుండెను. సత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు ఒలీవ పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగాను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరెదుట నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఈ విషయముపై నీవేమందువు అనిరి. వారు యేసు మాటలలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేళ్లతో నేల మీద రాయసాగాను. వారు పదే పదే అడగగా ఆయన లేచి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలుతో వ్రాయసాగాను. ఆ మాటలు విని అచ్చటున్నవారు పెద్దలు మొదలుకొని ఒకరు వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరనూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించాను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చాను. అందుకు యేసు, నేనను నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయుకుము అని చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము తపస్సు కాలము 5వ ఆదివారంలోనికి ప్రవేశించున్నాము. నేడు మనం ధ్యానించే అంశం ఏమిటంటే, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని కాదు. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు కానీ పాపిని అసహించుకోడు. ఎందుకంటే మన దేవుడు పాపాత్ములైన మనందరి కోసం తన దయార్థ హృదయాన్ని చాటుచున్నాడు. మనం చదువుతూ ఉంటాము కీర్తన గ్రంథము 103వ కీర్తన 8వ వచనంలో, ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిది. దేవుడు మనందరి పట్ల ప్రేమతో, దయతో, కరుణతో, కారుణ్యంతో వ్యవహరిస్తున్నాడు.
మరి ప్రియ సహోదర సహోదరి, నేటి మొదటి పట్టణంలో ప్రభువు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను మిమ్ములను మోషే నాయకత్వంలో పరో బానిసత్వం నుండి నేను మిమ్మలను తోడుకుని వచ్చి తిని, ఎర్ర సముద్రమును చీల్చి పొడి నేలపైన మిమ్మల్ని నడిపించి తిని, ఐగుప్తు సైన్యమును ఎర్ర సముద్రం నీటిలో ముంచివేసి తిని, అది మాత్రమే కాక నేను మిమ్మలను పాలు తేను జానువారు వాగ్దాన భూమికి మిమ్మల్ని నడిపించి తిని, మీరు నాకు అనేకసార్లు వ్యతిరేకంగా పాపం చేసిరి, అనేకసార్లు నా ఆజ్ఞలు మీరితిరి, కానీ నేను మిమ్మలను మీ తప్పిదములను ఎల్లప్పుడూ మన్నిస్తూ నా దయార్థ హృదయంతో కారుణ్యగల ప్రేమతో మిమ్మల్ని క్షమిస్తూ వచ్చాను. ఈనాడు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు ఈ విధంగా నుడుచున్నాడు. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు, పాత సంఘటనలను తలుచుకోనక్కరలేదు. మా జీవితము పాపమైందని, మేము పాపంలో బ్రతుకుచున్నామని మీరు బాధపడనవసరం లేదు. నేను మీ గతమును మరిచి తిని, మీ పాపం నేను తొలగించి తిని. అందుకే మనం కూడా అంటూ ఉంటాము, తెలుగులో ఒక సామెత ఉంటుంది, గతం గతః అనగా ఫాస్ట్ ఈజ్ గాన్. అయిపోయింది అయిపోయింది, జరిగింది. కానీ ఇప్పటి నుండి అయినా మీరు నన్ను గ్రహించండి, నన్ను తెలుసుకోండి, నన్ను మీ దేవుడిగా అంగీకరించనని ప్రభువు నుడుచున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ప్రభు ఈ విధంగా వాగ్దానం చేస్తున్నాడు. నేను ఎడారిలో నదులను పారినట్లు చేయుదును, మరుభూములలో నేను రహదారులు వేదునని ప్రభు నుడుచున్నాడు. ఇంకను ప్రభు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, మీరందరూ నన్ను పోలిన వారు, నా వలె సృజించబడిన వారు, నా రూపురేఖల్లో తీర్చిదిద్దబడిన వారిని కావున నేను మిమ్మలను ఎంతగానో ప్రేమించితిని. 21వ వచనంలో చూస్తే, ఆ జనులు నేను నా కొరకే సృజించిన వారు నా స్తుతులను పాడువారని దైవవాక్కు తెలియజేస్తుంది. దైవ ప్రజలారా, మనందరము కూడా దేవుని కోసం సృజించబడిన వారము. దేవుని యొక్క కార్యములను భక్తి శ్రద్ధలతో మనం నిర్వహించాలనేది ప్రభువు తెలియజేస్తున్నాడు. మరి ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా పాపమయంలో కూరుకున్నప్పటికీ కూడా ప్రభు మన పాపములను చూడలేదైనా మనందరినీ కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు పలుకుచున్నాడు, నీ పాపములు సింధూరం వలె ఎర్రగా ఉన్నను, నేను మంచు వలె తెల్లగా చేతును. మీ పాపములు కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లగా చేతునని ప్రభువు నుడుచున్నాడు. మీరు మీ పాపం నుండి వైదొలిగి నా చెంతకు రావాలి. నేను మీ నుండి కోరేది అదే, నేను నుండి ఆశించేది అది. మీరందరూ కూడా హృదయ పరివర్తనం చెంది మారు మనసు కలిగి మీరు నన్ను నా దేవుడిగా అంగీకరించండి. మీరు నా ప్రజలు, మీరందరూ కూడా నా చేత సృజించబడిన వారు, నాకు స్తుతులు సమర్పించేవారు కావున మీరు నా నుండి వైదొలిగిపోకుండా నా ఆజ్ఞలను అనుసరిస్తూ నా ఆజ్ఞానుసారంగా మీరు నడుస్తూ నాకు ప్రియమైన వారుగా జీవించాలనేది ప్రభువు మొదటి పట్టణంలో తెలియజేస్తున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, నేటి స్వార్థలో మనం గమనించినట్లుగా క్రీస్తు ప్రభు దేవాలయంను బోధిస్తున్నాడు. ఈ విధంగా బోధిస్తున్నప్పుడు ఆయన చెంతకు ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు వచ్చి ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు. వారేమంటున్నారంటే, ఇదిగో బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడినది, మోషే చట్ట ప్రకారము ఈ స్త్రీని మనము రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వు ఏమంటావు అని ఈ పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు వారుకున్న మిడిమిడి జ్ఞానంతో క్రీస్తుని ప్రశ్నించాలనుకున్నారు. మనందరికీ తెలిసినట్లుగా జ్ఞానమునకు అధిపతి, సర్వజ్ఞాని, సర్వంత్ర్యామి క్రీస్తు ప్రభు. అటువంటి దేవుణ్ణే
వీరు చిన్న మిడిమిడి జ్ఞానముతో క్రీస్తుని ప్రశ్నిస్తున్నారు, చిక్కు ప్రశ్నలు వేస్తున్నారు. ఇటువంటి సమయంలో క్రీస్తు ప్రభు వారి వంకు చూస్తూ ఏమీ మాట్లాడక నేల మీద వంగి వేలుతో రాయసాగాడు. వారింకను పదే అడుగుతున్నారు, బోధకుడా నీ సమాధానం ఏమిటి? నువ్వేమంటావు? ఈ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని నువ్వేమి చేస్తావు అని పలికినప్పుడు క్రీస్తు ప్రభు పలికిన మాట ఏమిటంటే, మీలో పాపం చేయనివాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయుడు అని పలికినప్పుడు వెంటనే అక్కడున్న వారందరిలో కనువిప్పు కలిగింది. వారందరికీ కూడా గుర్తు వచ్చింది. ఏమిటని? మేమును పాపాత్ములమే అని అక్కడున్న వాళ్ళందరూ కూడా, పెద్దలు మొదలుకొని అందరూ కూడా ఒకరి వెనకాల ఒకరు వెళ్ళిపోయారు. ప్రియ సహోదర సహోదరి, పునీత పౌలుడు రోమీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, ఈ లోకంలో నీతిమంతుడు ఎవడనూ లేడు. ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు కాదు. ప్రతి వ్యక్తులలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక పాపం దాగి ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా పాపమునకు దాసుడైపోతూ ఉంటాడు, దాసోహం అవుతూ ఉంటాడు. కనుక ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడు పవిత్రుడని చెప్పలేం. ఏ విధంగా అయితే అలనాడు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టడం కొట్టి వచ్చిన జనం కూడా వారు పాపమును గుర్తించగలిగారు, వారిలో ఉన్న పాపం వారు తెలుసుకోగలిగారు కాక వారు వెళ్ళిపోయారు. మరి ప్రియ సహోదర సహోదరి, అక్కడే నిల్చున్న ఆ స్త్రీని చూచి క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, అమ్మా వారందరూ ఎక్కడా? వారు నిన్ను శిక్షింపలేదా అని పలికినప్పుడు, ఎవరినూ శిక్షించలేదు ప్రభు అని పలికిందామె. అప్పుడు క్రీస్తు ప్రభు తన కారుణ్యాన్ని, దయను ప్రదర్శిస్తున్నాడు. నేను కూడా నిన్ను శిక్షించను, ఎందుకంటే నేను కరుణామయుణ్ణి, దయాపూరితుణ్ణి, ప్రేమ కలిగిన తండ్రిని కనుక నేను నీ పాపములు క్షమిస్తున్నాను. నీ పాపములు క్షమిస్తున్నాను కనుక ఇక మీదట నీవు నీతివంతమైన, సత్యమైన, మంచి జీవితం జీవించు, ఇక పాపము చేయకమని ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీతో ప్రభు చెప్పాడు. ఈ రీతిగా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవును ఇక పాపము చేయకము, నేను నీ తప్పిదములు మన్నిస్తున్నాను, నీ పాపములు మన్నిస్తున్నానని ప్రభు మనతో తెలియజేస్తున్నాడు. మరి నీవు నేను కూడా పాప జీవితంను త్యజించి పుణ్య జీవితంను మనము అవలంబించాలి. మనందరికీ తెలిసినట్లుగా టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అంటూ ఉంటాము. అనగా తప్పు చేయడం మానవ నైజం, కానీ క్షమించడం దేవుని యొక్క స్వభావం. అందుకే ప్రభు పలుకుచున్నాడు, దుష్టుడు చనిపోవటం వలన నాకు సంతోషము కలగదు, అతడు పాపం నుండి వైదొలగటం వలనే కదా. ప్రభువు నుడుచున్నాడు ఎహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 23-32 వచనంలో ప్రభువు తెలియజేస్తున్నాడు మనందరికీ కూడా, ఏ వ్యక్తి కూడా పాపంలో మరణించడము, దుష్టుడిగా పాపాత్ముడిగా చనిపోవడము ప్రభువుకి ఇష్టం లేదు. ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది హృదయ పరివర్తన కలిగి దేవుని చెంత తన తప్పును ఒప్పుకున్నట్లయితే ప్రభు మనందరినీ కూడా ప్రేమ కలిగిన హృదయంతో, దయార్థమైన హృదయంతో మన తప్పులను మన్నించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రియ సహోదర సహోదరి, మానవులైన మనందరినీ కూడా ప్రభువు తన రూపురేఖలు సృజించాడు. మొదటి పట్టణంలో చదివి ఉన్నాము, నేను వారిని సృజించి తిని వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడి నదిని ప్రభువు నుడుచున్నాడు. మరి నీవు నేను కూడా తన పోలికలో సృజించబడ్డాం కనుక పాపంలో చనిపోవడము, పాపంలో మనం కూరుకుని ఉండిపోయి అక్కడే మన జీవితాన్ని గడపడం ప్రభువునికి ఇష్టం లేదు. ప్రభు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, నా కుమారుడా నువ్వు తిరిగి రావాలి, హృదయ పరివర్తన కలిగి మారు మనసు కలిగి పవిత్రమైన జీవితం జీవించమని నేను పిలుచుచున్నాను. కనుక మీరందరూ కూడా పరిశుద్ధ మనసులతో, నిర్మలమైన మనసుతో నా చెంతకు రండని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. అందుకే క్రీస్తు ప్రభు కూడా పలుకుచున్నాడు, మీరు పరులను గూర్చి తీర్పు చేయకండి, మిమ్మును గూర్చి తీర్పు చెప్పబడను.
మీరు ఏ కొలతతో కొలుచెదరో అదే కొలతతో మీకును కొలవబడును. అందుకే ప్రియ సహోదరి సహోదరి, మనందరికి తెలిసినట్లుగా నీ ఒక్క చెయ్యి వేరొకని వైపు నీవు చూపిస్తే మిగతా చేతులన్నీ అనగా మిగతా వేళ్ళన్నీ కూడా నీ వైపు చూపిస్తున్నాయి. మున్ముందుగా నీలో ఉన్న పాపమును తొలగించుకుని ఇతరులను సవరించడానికి సరిచేయడానికి ప్రయత్నించు. క్రీస్తు ప్రభు కూడా పలికిందియే, నా కుమారుడా, నీ కంటిలో దూలం పెట్టుకుని సోదన కంటిలో నలుసును ఎలా వేలెత్తి చూపుతున్నావు? నువ్వు అతని గురించి ఏ విధంగా నువ్వు తీర్పు చెబుతున్నావు? మున్ముందుగా నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకో. అప్పుడు ఇతరుల కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నీ చూపు స్పష్టంగా ఉండును. ప్రభు అంటున్నాడు, మీరు ఇతరులను వారిని దూషించకుండా, వారిని మీరు తీర్పుకు గురి చేయకుండా తప్పు చేసిన వారిని ప్రేమతో మందలించండి. తప్పు చేసిన వారిని నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి వాళ్ళకి తోడ్పడండి. వారందరి పట్ల మీరు దయద్ద హృదయం కలిగి జీవించాలి. ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ పట్ల ప్రేమను, కరుణను, కారుణ్యంను, దయను ప్రదర్శించాడో, క్రీస్తు పోలిన బిడ్డలం మనందరం కూడా ఆయన వలె కారుణ్యం కలిగి జీవించాలి, క్షమాపణ కలిగి జీవించాలనేది ప్రభు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు ఈ విధంగా నుడువుచున్నాడు, నాకు కావలసినది కారుణ్యము కానీ బలి కాదు. మీరర్పించే కానుకలు, మీరర్పించే ఇతర వస్తువులు నాకేమీ అక్కరలేదు. నేను మీ నుండి కోరుకునేది కారుణ్యము, క్షమాపణ, దయ, జాలి, ప్రేమ. ఇవి నేను మీ నుండి కోరుకుంటున్నాను కానీ ఇతరవేమయ్యూ కాదని ప్రభు నుడుచున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, దేవుని బిడ్డలమైన మనందరము కూడా పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయము 1వ వచనంలో పలుకున్నట్లుగా, మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించాలి. మనందరము కూడా క్రీస్తును అనుసరిస్తున్నాం కనుక క్రీస్తు వలె మారాలి, మార్చబడాలి. అప్పుడే మనము క్రీస్తునకు ప్రియమైన బిడ్డలుగా జీవించగలము. మరి ప్రియమైన సహోదర సహోదరి, దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరము కూడా క్రీస్తు శరీర రక్తములను భుజిస్తున్నాము, స్వీకరిస్తున్నాము. మనము కూడా ఆ కారుణ్య ప్రభువలే మన దైనందిన జీవితంలో క్షమాగుణాన్ని కలిగి జీవించాలని, కారుణ్యం కలిగి జీవించాలని, క్రీస్తునులా మనం మారాలని, మలచబడాలని ఆ ప్రభుని వేడుకుందాం. మనందరం లేచి మన విశ్వాసమును ప్రకటించదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమే కన్యమరం నుండి పుట్టెను. పోంచు పిలాతు అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధులు ఉంచబడిను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచును. పరలోకమెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వారులను చనిపోయిన వారికి తీర్పు చేటుకొచ్చును. పవిత్రాత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయత్నం విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరోత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. నిత్య గురువైన ఓ క్రీస్తు ప్రభువా, మా జగద్గురువు ఫ్రాన్సిస్ పాపు గారిని దీవించి ఆస్వాదించండి, ఆయురారోగ్యంతో నింపండి. పీఠాధిపతులను, గురువులను, ఉపగురువులను, మఠకన్యలను దీవించి ఆశీర్వదించమని, ఆయురారోగ్యంతో నింపమని, నీ యొక్క సువార్త పరిమళాలను నలుదిశల వ్యాపింప చేయుటకు శక్తిని, బలంను అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా దేశ రాష్ట్ర ప్రాంతీయ రాజకీయ నాయకులందరి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభు. వారందరికీ మంచి విజ్ఞానం దయచేసి, పేదల పట్ల, బడుగు వర్గాల పట్ల వారు సత్యమును సాక్షిగా నిలిచే భాగ్యం దయచేయమని, మరి ముఖ్యంగా ఎటువంటి వర్గ వర్ణ అనే భేదాలు లేకుండా అందరినీ సమదృష్టితో పాలించే భాగ్యం అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
కారుణ్యం కలిగిన ప్రభువా, నేటి సువార్తలో నేను పాపాన్ని ద్వేషిస్తాను, పాపిని కాదని తెలియజేసావు తండ్రి. మరి ముఖ్యంగా వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని నీ అనంతమైన కరుణతో, దయార్థం కలిగిన హృదయంతో మన్నించావు. మా దైనందిన జీవితంలో ప్రభు మేమును కూడా కారుణ్యమును క్షమాపణను కలిగి జీవించే బిడ్డలుగా మార్చమని మలచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, దివ్యవాణి టీవీకి స్థిరణ దాతలను అందరిని దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రతి ఒక్క దాతలను వారి యొక్క దాతృత్వ హృదయాన్ని దీవించి ఆశీర్వదించండి. దయగల ప్రభు, దివ్యవాణి టీవీకి సహాయపడుచున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారికి 30 60 100 వారికి ప్రసాదించమని, వారి కుటుంబాలను ఫలింపచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మన వ్యక్తిగత విన్నపములను ఆ ప్రభువునకు సమర్పించుదాం. ఈ మనవలన్నింటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో తండ్రిగా పొంది ఉన్నా నీ వెలలను ధ్యానించును. దేవునికి ఇచ్చుట దీవెనకరము. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితి అయిన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపుము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ బలి మాయందు సమృద్ధిగా ఫలించినట్లు చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలపవలయనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కరుణతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతిగీతములతో నిన్ను గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
ఇది విశ్వాస రహస్యము, మా యేసువా నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునటులా దయచూపుము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంధోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దైవ ప్రజలారా, నేడు క్రీస్తు ప్రభు నేను పాపాన్ని ద్వేషిస్తాను కానీ పాపిని కాదు, నేను పాపాన్ని అసహించుకుంటాను కానీ పాపిని మాత్రం నేను అసహించుకోను, నేను పాపులను పిలువవచ్చుతని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదని ప్రభువు నుడువుచున్నాడు. కనుక మనందరం కూడా మారు మనసు పొంది
హృదయ పరివర్తనం చెంది ఆ ప్రభు చెంతకు రావడానికి ప్రయత్నిద్దాం. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పును నీవు మన్నింపము. మమ్ము శోధనేందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపానుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. దివ్యలోక భాగ్యము దైవసుతుని పూజ్యము స్వీకరింప రారండి దివ్య సర్ప్రసాదము దివ్యలోక భాగ్యము దైవసుతుని భోజ్యము స్వీకరింప రారండి దివ్య సప్రసాదము. పునీత ఇగ్నాస్ వారు చేస్తున్న జపము.
క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలోండి కార్పడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నాదరించండి. మీ గాయం లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించెదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఐక్యమునకు గుర్తుగా ఉన్న ఈ దివ్య సంస్కారంలో నీ దివ్య కుమారుని శరీర రక్తములను మాకు అనుగ్రహించేదివి. ఈ పవిత్రమైన పోషకాహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరంలో భాగములుగా గౌరవమును గుర్తింపును పొందు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 రోజుల ధ్యాన వడకమును ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నందులకు మున్ముందుగా మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ పవిత్ర ధ్యాన వడకము ద్వారా మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపడ్డారని నమ్ముచున్నాను. మరి ముఖ్యంగా ఈ 3 రోజుల పవిత్ర ధ్యాన వాడకానికి సహకరించిన వారు సిస్టర్ ఆశా ఎస్జిఎన్, గాయక బృందం శారద గారు, అదేవిధంగా కీబోర్డ్ ప్లేయర్ స్టాన్లీ గారికి, సౌండ్ సిస్టమ్ కెమెరామ్యాన్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా దేవుని యొక్క ఆశీస్సులు మేలు పొందాలని కోరుచున్నాను. సిలువలో నుండి తారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. సిలువలో నుండి తారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. జీవ జలనిధి, సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి. సిలువలో నుండి తారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలో నింపుచున్నది సజీవ